హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ అనమాట. ఏంటి అంటే మా రోనీ బర్త్డే. అండ్ బర్త్డేకి ముందే ఏంటంటే మేము సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశాము. సో అదేంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా రోనీ అయితే చాలా రోజుల నుంచి బ్లూ బైక్ కావాలి అని అడుగుతూనే ఉన్నాడనమాట కంటిన్యూస్గా. సరే ప్లాన్ చేసి చాలామంది దగ్గర ఎంక్వైరీ చేసి ప్రైజెస్ కనుక్కొని అన్నీ ఎంక్వైరీ చేసి ఒకే ఒక దగ్గర మాకు అఫోర్డబుల్గా అనిపించింది. సో అక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఆ ఆర్డర్ అయితే తీసుకున్నాము అనమాట. ఆటోనగర్ వచ్చింది, వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మగపిల్లలు అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్పైడర్ మ్యాన్ అంటే ఖచ్చితంగా ఇష్టమే కదా. సో అందుకని చెప్పి నేను బర్త్డే కోసం స్పైడర్ మ్యాన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటికి సంబంధించినవన్నీ పార్టీ ప్రాప్స్ అన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. నాకు మొత్తం ఇది 130 రూపీస్ అయితే అయిందనమాట. దీనిలో మనకి ఈ బెలూన్స్ అయితే వచ్చాయి. నేను డెకరేషన్ చేస్తాను కదా, నేను అప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. దీనిలోనే 4 నెంబర్ కూడా వచ్చిందనమాట. అప్పుడే రోనీకి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 5th ఇయర్ వచ్చేస్తుందంటే నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు అంటే అసలు మొన్ననే పుట్టాడు అని అనిపిస్తుంది అనమాట నాకైతే. అప్పుడే ఇన్ని ఇయర్స్ ఎలా గడిచిందో కూడా అసలు అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ ఏమైందంటే వెనక ఫాయిల్ కర్టన్స్ ఉంటాయి కదా, ఆ ఫాయిల్ కర్టన్స్ లైటింగ్కి కొంచెం షైన్ అవుతూ ఉంటాయి కదా, ఆ లైటింగ్ రియాకి కనిపించి మొత్తం పీకేసింది. ఇంకేం చేయాలో అర్థం కాక మొత్తానికి ఆ పీకేసినవన్నీ జస్ట్ క్లబ్ చేసేసి మొత్తం అలా అయితే పెట్టేసింది మా అక్క. మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట డెకరేషన్ అయితే. ఇక మొత్తానికి ఆ బెలూన్స్ కూడా మొత్తం పిల్లలు అస్సలకే ఉంచలేదు. ఇక సరే సింపుల్గా ఉంటుందని చెప్పి నేనే ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. సరే మరీ అలా సింపుల్గా ఉంటే బాగాలేదని చెప్పి మా అక్క పప్పి తెలుసు కదా మీకు, సో తనైతే పక్కన ఫాయిల్ కర్టన్స్ అయితే అటాచ్ చేసింది. రోనీ బర్త్డే డ్రెస్ అయితే ఇదే. అండ్ నాకు ఈ కలర్ కొంచెం మ్యాచ్ అయింది, రోనీకి సెట్ అయింది అనిపించింది అనమాట. అందుకే తీసుకున్నాను. ఇక్కడ మన విజయవాడలో లక్కీ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రోనీ కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన అసలుకే లేదండి. ఎందుకు అంటే ఫ్రీక్వెంట్గా అసలు ఇంకా సిక్ అవుతూనే ఉన్నామన్నమాట కంటిన్యూస్గా. రోనీ కానీ రియా కానీ నేను కానీ సిక్ అవుతూనే ఉన్నాం. ఇంకా అలిసిపోయామన్నమాట. ఇక అంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక ఎప్పుడు నెబులైజేషన్స్ పెడతా ఉండడం అట్లా అవుతూ ఉంది. ఇక సరే అని చెప్పి బర్త్డేకి మాత్రం కొంచెం పిల్లలిద్దరూ సెట్ అయ్యారు. అండ్ నేను కూడా కొంచెం హెల్తీగానే ఉన్నాను. అండ్ సరే అని చెప్పి ఇక ఇంట్లో వరకే, అంటే అమ్మ వాళ్ళు, మేము, పప్పి వాళ్ళు, ఇంకా పెద్దమ్మ వాళ్ళు మాత్రమే మా చుట్టూ ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రమే పిలుచుకొని చేసుకున్నాము బర్త్డే అనేది. ఇక్కడ చూడండి నాన్న కూతురు ముద్దులు పెట్టుకొని ముడుచుకుంటా ఉన్నారు ఇద్దరిగా. వాళ్ళిద్దరి ప్రేమ చెప్పలేమన్నమాట. ఎట్లయినా అమ్మ ఎంత చూసినా కూతురు ఖచ్చితంగా నాన్నకే దగ్గర అవుతుంది కదా. సో చూడండి మీరే, చక్కగా ఆడుకుంటుంది. ఇక మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారనమాట. సో ఇక ఆడుతూ ఉందన్నమాట మా హస్బెండ్తో రియా అయితే. అండ్ ఇక్కడ చెప్పాలంటే రోనీ బర్త్డేలా లేదు, రియా బర్త్డేలానే ఉంది చూస్తుంటే. ఇక రోనీ ఎక్కడో కూర్చుంటున్నాడు, రియానేమో కేక్ చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. తనకి చాలా నచ్చింది కేక్. సో మా హస్బెండ్ ఎలానో వచ్చేసారు కాబట్టి ఇక అందరం వచ్చేసినట్లే ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ పిల్లలందరూ ఇక కేక్ని చూసి ఎగ్జైట్ అయిపోయారు అనమాట. రియా కూడా ఇప్పుడే తెలుస్తుంది కదా అంతా. ఇక హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి ఇక స్టార్ట్ చేసాము. అండ్ రియా కూడా చక్కగా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఇక కేక్ కటింగ్ అయితే అట్లా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి క్లిప్పింగ్స్ అన్నీ ఇక్కడ చక్కగా పిల్లలందరితో కేక్ కట్ చేయించాము. రియా చూడండి, రియా కూడా ఆ నైఫ్ పట్టుకుంటుందంట. తనకు కూడా అర్థమవుతుంది అది పట్టుకోవాలి, హ్యాపీ బర్త్డే అయితే కట్ చేయాలి అని. ఈ బుడ్డ పిల్లలకి ఎవ్వరు చెప్పక్కర్లేదు కదా. ఇక మా తమ్ముడైతే ఇక ఫొటోస్ తీస్తూ ఉన్నాడు మమ్మల్ని అందరినీ. సో చక్కగా హ్యాపీగా సింపుల్గా జరిగిపోయింది బర్త్డే అయితే. ఇక అందరం ఒకరి తర్వాత ఒకరు ఇక కేక్ పెడుతూ ఉన్నామన్నమాట. మా రియా తల్లి అయితే అసలు కేక్ దగ్గర నుంచి అసలు పక్కనకి లేవనంటుంది. ఇక కంటిన్యూస్గా కేక్ తింటూనే ఉందన్నమాట. బట్ దేవుడి దయ వల్ల అసలు రియా కానీ రోనీకి కానీ బర్త్డే తర్వాత అస్సలు తేడా చేయలేదు. జలుబు కానీ దగ్గు కానీ ఏం రాలేదన్నమాట. సో మొత్తానికి హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా January 10th మా రోనీ బర్త్డే,
బట్ నేను లేట్గా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ డేనే యాక్చువల్గా January 11th నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు హెల్త్ అస్సలు బాగాలేదు ఆ రోజు, చాలా అంటే చాలా సిక్ అయిపోయాను. బట్ వెంటనే కోలుకున్నాను అనుకోండి. సో అట్లా అనమాట, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ మ్యాక్సిమం వీక్లీ 2 వీడియోస్ అన్నా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ మా రియాన్ చూడండి, తీసుకొని పక్కకి వెళ్దాము, కేక్ మొత్తం తినేస్తుందని చూస్తుంటే అస్సలు రానంటుంది, ఏడ్చేస్తుంది అనమాట నేను తీసుకుంటుంటే. అండ్ ఈ పిల్లలు ఉన్నారే అస్సలు మాట వినరు కదా, చిన్న పిల్లలేంటి కొంచెం పెద్ద పిల్లలేంటి, వాళ్ళు ఏదనుకుంటే అది జరగాల్సిందే. ఇక మొత్తానికి ఏడుస్తుందని చెప్పి నేనైతే అక్కడ వదిలిపెట్టి వచ్చేసాను. నాకేంటి అంటే బర్త్డే అంటే పెద్దగా సెలబ్రేట్ చేయాలి అని ఏం లేదు, కానీ పిల్లలకి గుర్తుండాలి కదా అన్నట్లు నాకేంటంటే మెమరీస్ క్యాప్చర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిదీ నేను ఫోటో తీస్తూ ఉంటా, వీడియో తీస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే ఆ మెమరీస్ అనేవి మనకి లైఫ్ లాంగ్ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది ఏంటి అనేది గబాలన మనకి గుర్తు రాకపోవచ్చు, బట్ మనం ఫొటోస్ కానీ చూస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ అవును ఇలా జరిగింది కదా, మనం ఇలా చేసుకున్నాము, మనం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసాము, మనం ఒకానొక రోజు ఇట్లా ఉన్నాం కదా అని మనకి గుర్తుంటుంది. సో నాకు అట్లా ఇష్టం అనమాట క్యాప్చర్ చేయడం. సో అన్నీ గుర్తుంటాయి మనకి, అందుకే నాకు ఇలా వీడియోస్ కానీ ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి మా పప్పి ఇంకా మా బావగారు కేక్ పెడుతున్నారు రోనీకి. సో కష్టం మొత్తం మా పప్పిదే, ఎందుకంటే మధ్యాహ్నం అంతా చక్కగా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసింది మా కోసం. అండ్ నేనేంటంటే డెకరేషన్ పార్ట్ చూసుకున్నాను, పప్పి ఏంటంటే వంటలు మొత్తం తనే హ్యాండిల్ చేసిందనమాట. సో తను మంచిగా చేస్తుంది కర్రీస్ అయితే. సో అందుకే తనని పిలిచాము, చేసుకుందాం రా అంటే సరే మనమే చేసుకుందాం ఇంట్లో అని చెప్పి ఇక చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మా తమ్ముడు, ఇక మా తమ్ముడికైతే మా రియా చూడండి కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఎవ్వరికి పెట్టలేదు కానీ చూడండి మా తమ్ముడికి పెడుతుంది. మా బుడ్డది తక్కువది కాదు, మేనమామకి పెడుతుంది చూడండి అందరిని వదిలేసి. అండ్ ఇక్కడైతే మా తాతయ్య ఇంకా మా అమ్మమ్మ, మా రోని చూడండి మా బామ్మకి పెడుతున్నాడు కేక్. అంతా అంటే అంత హ్యాపీగా చక్కగా సింపుల్గా జరిగింది. మా రోని చాలా అంటే చాలా రోజుల నుంచి తనకి బైక్ కావాలని అడుగుతూ ఉన్నాడు అనమాట. మేమేంటంటే సరే బర్త్డే గిఫ్ట్ ఇద్దాం కదా అని చెప్పి ఇక సరే ఇద్దాంలే, తీసుకుందాంలే రోని అని చెప్పుకుంటూ వచ్చాము. మొత్తానికి ఇక తన బర్త్డే కంటే ముందే వచ్చేసింది బైక్. సరే తన బర్త్డేకి రివీల్ చేద్దామంటే అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయించడం తనకి అని చెప్పి ఇక ముందే తనకి ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. తనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ డాడీ అయితే రోనికి కేక్ పెడుతున్నారనమాట. సో మొత్తానికి ఇట్లా అయితే అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. మొత్తానికి బర్త్డే అయిపోయిన తర్వాత చక్కగా మేమందరం కూర్చొని ఫుడ్ అయితే తినేసాము. సూపర్ యమ్మీగా ఉన్నాయి ఫుడ్ అయితే. ఇక్కడ మా పెద్దమ్మ మా పప్పి వాళ్ళ అమ్మ అనమాట. సో తను కూడా కేక్ తినిపించేశాక చక్కగా కూర్చొని అందరం కబుర్లు ఆడుకుంటూ చక్కగా ఫుడ్ అయితే ఫినిష్ చేసాము. చక్కగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే మనసు అంతా హ్యాపీగా అనిపించింది. ఇక మా బుడ్డ చూడండి బిర్యానీ చూస్తే ఇక బిర్యానీ ప్లేట్లో పెట్టే వరకు అస్సలకే వదలదనమాట. ఇక అందరు ఏంటంటే నట్టింట్లో కూర్చొని తింటుందమ్మా పిల్ల అని అంటూ ఉన్నారు. ఇక మా బుడ్డది లెక్క చేయకుండా చక్కగా కూర్చొని బిర్యానీ తనంతట తనే తింటా ఉంది. ఈ వీడియో అనేది క్యాప్చర్ చేయాలి అని చెప్పి నేనైతే వీడియో తీశాను అనమాట. ఆ చిట్టి చేతులు వేసుకొని చిట్టి అన్నం తింటా ఉంది తనే. బిర్యానీ అయితే నేను పెట్టక్కర్లేదనమాట, తనే తినేస్తుంది చక్కగా. ఇక సరే వేసిద్దామని చెప్పి ఇక నేను కూడా వేసిచ్చాను, తనకు కూడా అలవాటు అవ్వాలి అన్న ఉద్దేశంతో. సో ఇక తింటుంది. ఎలా ఉంది అని రియా అని అడిగితే సూపర్ అని చెప్తుంది అనమాట నాకు బుడ్డది. చూడండి ఎంత క్యూట్గా తింటుందో కదా. పిల్లలకి ఎప్పుడన్నా ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేయడం నేర్చుకోండి, ఎందుకంటే అది బెస్ట్. ఎప్పుడైనా ఇలా హడావుడిగా ఉన్నప్పుడైనా వాళ్ళంతటా వాళ్ళు తింటే ఏంటంటే పిల్లలు కూడా తింటారు కదా, పక్కన రోని కానీ నిక్కి వాళ్ళు తింటూ ఉంటారు కదా, తనకు కూడా వేసిస్తే తను కూడా తింటుంది అన్న ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ తనకు ఉంటుంది అని చెప్పి నేను కూడా వేసిచ్చేసాను అనమాట. ఇక మొత్తానికి పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూర్చొని చక్కగా ఫినిష్ చేస్తాం భోజనం అయితే. అండ్ కర్రీస్ కానీ అన్నీ మంచిగా కుదిరాయి. ఇక పట్టులంగా వేసాం కదా, మా బుడ్డ చిరాకు పడుతుంది అన్న ఉద్దేశంతో మొత్తం తీసేసి అలా కూర్చోబెట్టాను అనమాట. ఇవిగోండి పెరుగు చట్నీ, మటన్, చికెన్, గోంగూర, సాంబార్
అన్నీ మంచిగా చేసుకున్నాము. మా బుడ్డిగాడికి సర్ప్రైజ్ ఇచ్చాము కదా, ఆ వీడియో యాడ్ చేయాలని నేను ఈ వీడియో అయితే యాడ్ చేశాను. మా బుడ్డిగాడిని సర్ప్రైజ్ చేసామన్నమాట. వాడిని లోపల ఉంచేసి మేమైతే బెడ్షీట్ కప్పేసి రోనీని అయితే బయటికి తీసుకొని వచ్చాము. తను ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. సో ఆ వీడియో అనేది మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే యాడ్ చేశాను, మీరైతే చూసేయండి. ఇక బైక్ చూసిన తర్వాత తను డ్రైవ్ చేయడం, వాళ్ళ చెల్లిని ఎక్కించుకొని డ్రైవ్ చేయడం, అసలు ఇంకా తన ప్రేమకి హద్దులు లేవు అనమాట. ఇక థ్యాంక్ యూ నాన్న నాకు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తానే ఉన్నాడు కంటిన్యూస్గా. నైట్ కూడా లేచి నాన్న వెళ్ళనా నేను బైక్ ఆడుకోను అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, వెళ్ళి బైక్ ఆడుకోవడం ఇట్లా చేశాడు రోని అయితే. ఇక థ్యాంక్ యూ అని చెప్తానే ఉన్నాడు కంటిన్యూస్గా. తను చెప్పినందుకన్నా తీసుకోవాలనిపించింది నాకైతే యాక్చువల్గా తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రోని ఫస్ట్ బర్త్డేకి ఏంటంటే జీప్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఎందుకు ఇవన్నీ, సైకిల్స్ ఉన్నాయి 2, ఇక ఎందుకు ఇవన్నీ వద్దులే అని నా ఉద్దేశం అనమాట. బట్ మా హస్బెండ్ ఏంటి అంటే తను నోరు తెరిచి ఫస్ట్ టైం అడిగాడు కదా నాకు కావాలి అని. ఎప్పుడు కొనిచ్చినా మనమే కొనిస్తాం తనకి, తను అడగకుండానే. ఈసారి తను నోరు తెరిచి అడుగుతున్నాడు కదా మనం కొనిద్దాము అని అన్నారు. సరే నాకు కూడా కరెక్టే అనిపించింది తను చెప్తుంటే. సో సరే అని చెప్పి ఇక తీసుకున్నారనమాట. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా. అండ్ బైక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. దానిలో ఏంటంటే మనకు మ్యూజిక్స్ ఉంటాయి. కీ సిస్టమ్ ఏం లేదనమాట, ఓన్లీ బటన్ సిస్టమే. జస్ట్ మనం బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది. రేజ్ చేస్తుంటే చక్కగా వెళ్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి చాలా నచ్చుతుందండి ఈ బైక్ అయితే. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందనమాట మాకైతే. ఒకవేళ మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కమెంట్లో కానీ చెప్పండి, సో దట్ నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ రోని అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.